రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా తనను దూషించలేదని అన్నారు కమెడియన్ అలీ. మాటతోనే అలా వ్యాఖ్యానించారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. ఆయన మంచి ఆర్టిస్టు. ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు. ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు.